ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత శ్రీవారి భక్తులు కామెంట్ రూపంలో అడిగిన వాటికి సందేహాలకు సమాధానాలు అయితే తెలియజేస్తానండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 56,588 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 16,754 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. 3,26,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉండే పని లేకుండా నేరుగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారండి. ఉదయం 7 గంటల పైన వచ్చే శ్రీవారి భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్లో ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియోని చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి అండి. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్లో తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే ఉదయం 6 నుంచి ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికైతే వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికైతే వెళ్ళొచ్చండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. తిరుమలలో ఎక్స్ట్రా కోట
ఫిబ్రవరి నెల అలాగే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రోజున శ్రీవారి సేవ చేయాలి అనుకునేవారు జనవరి 20వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ వారు విడుదల చేయనున్నారు. రథసప్తమి రోజున సేవ చేయాలి అనుకునేవారు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు వరకు ఉండాలి. తిరుమల మరియు తిరుపతిలో ఫిబ్రవరి నెలలో శ్రీవారి సేవ చేయాలి అనుకునేవారు శ్రీవారి సేవ యొక్క ఎక్స్ట్రా కోటా జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబడుతుంది. ఇందులో రథసప్తమి స్లాట్ ఉండవు. ఫిబ్రవరి నెలలో తిరుమల పరకామణి సేవ ఎక్స్ట్రా కోటా జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయబడుతుంది. జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమండి. పవిత్రమైన ధనుర్మాసం జనవరి 14వ తేదీన ఆదివారం ముగియడంతో జనవరి 15వ తేదీ నుంచి అంటే సోమవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్టార్ట్ చేయనున్నారు. అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయ మహోత్సవం మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరగనున్నాయి. నిన్నటి వీడియోలోని కామెంట్లకు ఈరోజు వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. ఫస్ట్ కామెంట్ 1 ఇయర్ బిలో బేబీని శ్రీవారి మార్గం నుండి తీసుకెళ్ళొచ్చా అక్క? 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలను మీతో పాటు శ్రీవారి మెట్టు ద్వారా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్ అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళాలి అంటే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడిస్తారు అనే టైమింగ్స్ చెప్పగలరా? ప్రస్తుతం అలిపిరి దారిలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వరు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకున్న తర్వాత అలిపిరి ద్వారా నడిచి వెళ్ళొచ్చు. మీరు ఉదయం తిరుపతికి రాగానే టోకెన్స్ కౌంటర్లలో టోకెన్స్ ఇస్తూ ఉంటే టోకెన్స్ తీసుకుని నడిచి వెళ్ళండి. ఒకవేళ మీరు వచ్చే సమయానికైతే టోకెన్స్ ఇవ్వకపోతే మీరు అలిపిరి ద్వారా నడిచి వెళ్ళి టోకెన్స్ లేని సర్వదర్శనానికైతే వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్ అక్క అలిపిరి మెట్ల మార్గం నుండి బ్యాగ్ తీసుకెళ్ళొచ్చా లేదా 11 గంటలకి సర్వదర్శనం క్యూ లైన్లో ఓపెన్ ఉంటాయా? ఇక అలిపిరి దారిలో మీరు నడుచుకొని మీ బ్యాగ్ తీసుకెళ్ళొచ్చు. అలాగే సర్వదర్శనానికి ఎప్పుడు వెళ్ళినా క్యూ లైన్లో వెళ్ళొచ్చు. క్యూ లైన్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయండి. అలిపిరి ద్వారా నడిచి వెళ్ళే వారికి ప్రత్యేకంగా అలిపిరి స్టార్టింగ్లో ఫ్రీ లగేజ్ కౌంటర్ ఉన్నది. మీ బ్యాగ్ అక్కడ డిపాజిట్ చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని తీసుకొని మీరు తిరుమలకు నడిచి వెళ్ళొచ్చు. తిరుమలకు చేరుకోగానే నడకదారి ఎండింగ్ వద్ద లగేజ్ కౌంటర్ వద్ద మీ వద్ద ఉన్న రిసిప్ట్ చూపిస్తే మీ బ్యాగ్స్ను తీసుకోవచ్చు. టిటిడి వారు నడిచి వెళ్ళే వారి కోసం తిరుపతి నుంచి తిరుమలకు అలాగే తిరుమల నుంచి తిరుపతికి బ్యాగ్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ఇక నెక్స్ట్ కామెంట్ హాయ్ మేడం, సప్తగిరి గో ప్రదక్షిణశాల తిరుపతిలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ తీసుకుంటే తిరుమలలో స్వామివారి దర్శనానికి కూడా అలో చేస్తారా? అండ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ అప్డేట్. హాయ్ సార్, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంతో పాటు దర్శన టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే హోమం టికెట్ ఇద్దరికి 1000 రూపీస్ అండి. అలాగే 300 రూపీస్ టికెట్స్ ఇద్దరికి దర్శనానికి 600 రూపాయలు మొత్తం అంటే హోమం మరియు దర్శనం కలిపి 1600 రూపాయలు అవుతుందండి. ఈ 1600 రూపాయలు అమౌంట్ చెల్లించి హోమంలో పాల్గొని అదే రోజు దర్శనం కూడా అయితే చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక నెక్స్ట్ కామెంట్ దివ్య దర్శనం టికెట్స్ రోజు ఇస్తారా మేడం? శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే వారికి ప్రత్యేక దర్శనం కోసం ప్రతిరోజు దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ 50వ మెట్టు వద్ద ఉదయం 6 నుంచి టోకెన్స్ ఇస్తారు. రోజుకి 5000 టోకెన్స్ ఇస్తారు. 5000 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు. టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే భక్తులు టోకెన్స్ లేని సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి. కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి
మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.